సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనా వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు నేను మరొక వీడియో అయితే వచ్చేసాను అనమాట. సో చూసారు కదా, సో ఇదైతే నా డైరీ. చూసారు కదా, ఇది నా పర్సనల్ డైరీ. సో ఇక్కడ నేను మై గోల్ రాసుకున్నాను. ఓకే, కరెక్ట్. ఓకే, జర్మన్ ఎంపైర్ అండ్ పోలాండ్. సో అదొక ఛానల్ చూసాను గైస్, చాలా కామెడీగా ఉంది. అదొక రీల్ చూసాను యూట్యూబ్లో. చూసారు కదా, ఇది అయిపోయింది. ఓకే, సో సిల్వర్ ప్లే బటన్ గీశారు, గోల్డ్ ప్లే బటన్ గీశాను, డైమండ్ ప్లే బటన్ గీశాను. సో ఐ వాంట్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ దిస్ యూ షుడ్ సపోర్ట్ అస్ గైస్. అండ్ మన రొనాల్డో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. CR7 క్రిస్టియానో రొనాల్డో 7 అండ్ తలో ఫర్ రీజన్. ఓకే, సో CR7 క్రిస్టియానో రొనాల్డో ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెస్సీ ఎవరైతే ఉన్నారో షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి మెస్సీ అని. ఓకే, సో చూసారు కదా, ఇక్కడ నేను చాలా రాశాను. టుమారో ఐ హ్యావ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్, అంటే SOF మీకు తెలుసు కదా గైస్, సైన్స్ ఒలింపియాడ్ organization foundation, sorry not organization guys, foundation. చూడండి guys, సో చూసారు కదా, నేను ఒక డ్రాయింగ్ ఇద్దాం అనుకున్నాను, దీనికి ఇవ్వలేదు. సో చూసారు కదా, అండ్ I am 9 years 6 months and సో సూయి అంటాడు కదా గైస్, అంటాడు కదా, అదే రాసాను, ఇట్లా మొత్తం రాసాను అనమాట. ఐ లైక్ రెడ్ కలర్. నెక్స్ట్ రొనాల్డో. ఓకే, అది రాసాను మొత్తం. సో గైస్ చూసారు కదా. ఓకే, సో పోకేమాన్, మీకు ఎవరికైతే పోకేమాన్స్ ఉంటాయో కామెంట్ చేయండి. ఎవరికైతే మెయిన్గా రాయిచు GX ఉందో కామెంట్ అయితే చేయండి, అది నా ఫేవరెట్ కార్డు. ఓకే, సో ఐ లైక్ గేమ్ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. ఓకే, అదొక బస్ గేమ్. నేను దాంట్లో RGB లైట్స్ పెట్టుకున్నాను. RGB లైట్స్ ఐ కెప్ట్. సో ఇదన్నమాట మనకు ఆ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాలో RGB లైట్స్ ఎలా అంటే మన స్ట్రోబ్స్ ఎలా రావాలి తెలుసా, అది మనకు రియల్ లైఫ్లో బస్సులకి ఎట్లా లైట్స్ ఉంటాయి అట్లా అది కలర్ లైట్స్ వస్తాయి కదా రాలేరకు. సో అలాగే బస్సుకి ఎలా రావాలంటే ఇందులో బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్. ఓకే, అదొక సిమ్యులేటర్ గేమ్. ఓకే, దాంట్లో మీరు గ్యారేజ్కి వెళ్ళి యూ షుడ్ గో టు గ్యారేజ్ అని రాయండి. షుడ్ గో టు గ్యారేజ్ అండ్ క్లిక్ ఆన్ స్ట్రోబ్స్. ఓకే, క్లిక్ ఆన్ స్ట్రోబ్స్ అనేది ఉంటుంది అనమాట గ్యారేజ్ లో. ఒకవేళ మీరు ఒక బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా 2 to 4 కెమెరాలో చూస్తుంటే బస్సు మొత్తం ఇంటీరియర్ మొత్తం కనిపిస్తుంది కదా, బస్ మొత్తం ఇంటీరియర్ ఇలా బస్సు మొత్తం ఇంటీరియర్ కనిపిస్తుంది కదా. సో అక్కడే మనకు స్ట్రోబ్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మీరు అప్పుడు వస్తుంది అనమాట. మీరు ఎట్లాంటి గ్యారేజ్లో ఎట్లాంటి స్ట్రోబ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో కొంచెం అక్కడ మనీ పే చేయాల్సిందే. ఓకే, సో మనకు గేమ్లో ఉన్న మనీ. ఓకే, రియల్ మనీ అయితే కాదు, గేమ్లో ఉన్న మనీయే. సో ఇప్పుడు మనకు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాలో RP250 అలా ఉంటుంది. ఓకే, సో మనకు 250 అయితే పట్టదు, 17,500 అబోవ్. ఓకే, ఇలా అయితే మనకు వస్తుంది అనమాట. RP250, 281 అలా 100s అయితే అస్సలు రాదు. ఓకేనా, సో
మీకు ఆర్జీబీ లైట్స్ కావాలంటే మీరు పక్క 17,500 అయితే దాటాల్సిందే. ఓకే, సో 281 250లో మెయింటైన్ చేయకండి మనీ అయితే, అప్పుడే మీకు ఆర్జీబీ లైట్స్ అనేవి పక్కా రావు. ఆర్జీబీ లైట్స్ విల్ నాట్ కమ్. ఓకే, మనకు స్ట్రోబ్స్ సెలెక్ట్ చేసినా కానీ మనం గ్యారేజ్కి వెళ్ళి స్ట్రోబ్ సెలెక్ట్ చేస్తాం కదా, సో అక్కడ మీరు ఏ స్ట్రోబ్ కావాలంటే ఆ స్ట్రోబ్ క్లిక్ చేసుకొని అక్కడ మీరు ఇచ్చిన సర్కిల్స్ ఇలా ఉంటాయి కదా, సర్కిల్స్ ఇలా 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 బస్సు మీద ఇలా సర్కిల్స్ ఉంటాయి కదా, దాని మీద అన్ని సర్కిల్స్ ఉంటాయి అనమాట. బస్సుకి మొత్తం సర్కిల్స్ ఉంటాయి. సో ఏది కావాలంటే అలాంటి ప్లేస్ లో ఆ సర్కిల్ ని క్లిక్ చేయాలి. ఓకేనా, సో అక్కడ వచ్చేసి స్ట్రోబ్స్ అనేవి చూపిస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రోబ్స్. చలికాలం కదా గైస్, సో అందరి గొంతులు పోతున్నాయి. సో ఇలాగా అన్ని ఇట్లా బస్సుల మీద స్ట్రోబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా సర్కిల్లో పెడతారు వాళ్ళు, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. సో తర్వాత ఇప్పుడు మీరు 281లో అయితే చెప్తున్నాను, మీరు మనీ మాత్రము 17,500 ఆర్పీ కన్నా అబౌవ్ యూజ్ చేయాలి. ఓకేనా, సో అప్పుడే మీరు ఈ స్ట్రోబ్స్ అయితే కొనగలరు. ఓకే, సో అవి కార్ట్ కూడా చేసుకోవచ్చు. అదే కార్ట్ అంటే కొనడమే కదా గైస్. సో అయిపోయింది, ఇంకా బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా డౌట్స్ అన్ని క్లియర్స్ అయిపోయినాయి. సో వెయిట్ గైస్, నేను ఒకటి ఆల్టర్నేటివ్ రూట్ అయితే తెలుసుకొని మళ్ళీ వస్తా. ఓకేనా గైస్, ఇక్కడైతే నేను నా A4 షీట్ పేపర్లో అయితే ఆల్టర్నేటివ్ రూట్స్ అయితే రాసుకున్నాను. మీకు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఆల్టర్నేటివ్ రూట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి మీ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా బుక్ లో అండ్ మీ పర్సనల్ డైరీలో కూడా. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ ఆల్టర్నేటివ్ రూట్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్ రూట్ నెంబర్ 5. సో రూట్ నెంబర్ 5 ఒకవేళ మీకు 1 to 4 మ్యాప్ లేకపోతే అవసరం లేదు. ఓకే, సో రూట్ నెంబర్ 5 అంటే ఎక్కడి నుంచి ఎక్కడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బుక్కిటింగి టు పెగ్బార్గారు. ఓకే, అక్కడి వరకు సో పెట్టుకోండి. ఓకే, రూట్ వచ్చేసి బక్కిటింగి టు పెగ్బార్గావ్. ఓకే, సో అక్కడ మీకు ఒక టవర్ లాగా ఇలా ఉంటది, కొప్పి బస్ ఇలా ఉంటది కొంచెము. ఇక్కడ ఒక స్ట్రైట్ రోడ్ ఉంటది. మనకు స్ట్రైట్ రోడ్ అయితే మ్యాప్ చూపిస్తుంది కదా, మనము స్ట్రైట్ రోడ్లు వదిలేసి మనం ఇలా లెఫ్ట్ తిరిగామనుకోని ఆల్టర్నేటివ్ రూట్ అదే అనమాట. సో మీరు కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ లాస్ట్ కి కమర్షియల్ మ్యాప్ అని వస్తుంది కదా గైస్. సో అక్కడ కమర్షియల్ మ్యాప్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది, కెలాగ్ సెంబిలన్ ఎక్స్ట్రీమ్ రూట్. ఓకే, సో ఇదన్నమాట. నేను ఫిఫ్త్ ఆల్టర్నేటివ్ రూట్ అయితే ట్రై చేశాను అనమాట. నేను బాగుంది చాలా. ఓకే, బెస్ట్ హిడెన్ అండ్ షార్ట్ కట్ రూట్. ఓకే, బెస్ట్ హిడెన్ అనొచ్చు లేదా షార్ట్ కట్ రూట్ అని అనొచ్చు. షార్ట్ కట్ రూట్. ఓకే, సో ఇప్పుడు ఫిఫ్త్ ఆల్టర్నేటివ్ రూట్ అయితే అయిపోయింది. సో కేర్ఫుల్ గా వినండి, ఇది ఆల్టర్నేటివ్ రూట్ నెంబర్ 6. ఓకే, సో గైస్ ఇది నా కార్డ్. సో ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ రూట్ నెంబర్ 6 ఉంది. మీరు కేర్ఫుల్ గా ఆల్టర్నేటివ్ రూట్స్ నెంబర్ 5
ఆల్టర్నేటివ్ రూట్ 6. ఓకే, సో ఆల్టర్నేటివ్ రూట్ 6. ఓకే, సో కింద పడేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు రూట్, మీకు ఈ మ్యాప్ ఉంటేనే మంచిగా మీకు ఆల్టర్నేటివ్ రూట్ అయితే వస్తుందన్నమాట. సో ఆల్టర్నేటివ్ రూట్ అయితే నాకు అర్థం కావట్లేదు గైస్. రూట్ నెంబర్ 6. ఓకే, సో మీరు నేను ఆల్టర్నేటివ్ రూట్ ఒకటే 5 అయితే చెప్పాను అన్నమాట. ఆల్టర్నేటివ్ రూట్ 6 అయితే కొంచెం నాకు డౌట్గా ఉంది. సో అది మీకు వేరేగా పెట్టి నేను ఒక మంచి వీడియో తీస్తాను అనమాట దాంతో. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us guys. Bye bye.